పరిశుద్ధ నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బీవీకే సంఘ పక్షంగా, నా కుటుంబ పక్షంగా, అలానే మన మినిస్ట్రీ అనుబంధంగా పనిచేస్తున్న సంఘ కాపర్ల పక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు తన కృప మన ఎడల ఎంతగానో విస్తరించినందుకు దేవునికి స్తుతి మహిమ యాగము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు బల్ల ఆరాధన జరిపించుకున్న మనము ఆయన శిలువ విలువ మనము తెలుసుకున్నాం. ఈ సమయంలో మరికొన్ని విషయాలు ఆ యొక్క శిలువ యాగంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని తలంచుకోవటానికి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు సహోదరి సుధా చదివినిపించి ఉన్నారు. అది తెరిచి ఉంచండి. ఆ వాక్య భాగం మనము ధ్యానం చేద్దాం. మొదటిగా చిన్ని ప్రార్థన చేద్దాం. సర్వజ్ఞుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు వందనాలు. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న తండ్రి, ఈ సమయంలో నీ వాక్కును ధ్యానం చేయడానికి వెళ్తున్నాం తండ్రి. అవును నాయన, ఖాళీగా ఉన్న మా హృదయాల్ని నీ ఆత్మ చేత నింపండి, నీ సన్నిధి చేత నింపండి, నీ వాక్యం చేత నింపండి. వాక్యమై ఉన్న దేవా, మీరు మాలో వచ్చి ఉన్నారు. ఈ మందిర ఆవరణం అంతా కూడా నీ సన్నిధి ప్రసన్నత నింపి ఉన్నారు. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడుచున్న నా స్వరానికి, వినుచున్న హృదయాలకి నీ ఆత్మ కావలి ఉంచి వాక్యం ద్వారా మహిమ మీరు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జసమ్మ గారు వాక్యం చదివి సిద్ధపడుతూ ఉండండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు మనము చదువుకున్న ప్రకారంగా 14వ వచనం మనం చదువుకున్నాం. 14వ వచనం, హెబ్రీ 2:14 వచనం చదువుకున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడాయను. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడో చూడండి. ఆ పిల్లలు అని అంటున్నాడు. ఏ పిల్లలు? ఆయన యందు విశ్వాసం ఇచ్చిన మనమే. ఆ పిల్లల నిమిత్తమై ఆ పిల్లలు ఇప్పుడు రక్త మాంసములతో పాలివారే ఉన్నారు. ఎస్, నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇప్పుడు ఈ భూమి మీద ఇంకా రక్త మాంసములతో యాత్ర చేస్తూ ఉన్నాం. అవునా కదా సహోదరి సహోదరుడా? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని అని రాయబడింది. మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదికి రక్త మాంసాలు లేవు. అర్థమవుతుందండి? అపవాదికి రక్త మాంసాలు లేవు. అపవాది ఆత్మ రూపంలో తిరుగుతా సంచరిస్తూ ఉన్నాడు. మనము రక్త మాంసాలు ఉన్నాయి, శరీరంతో కదులుతున్నాం. రేపు మరణించిన తర్వాత మనము రక్త మాంసాలు ఉండవు, కానీ ఆత్మలో మనము కూడా చలిస్తూనే ఉంటాము. హల్లెలూయా. కనుక ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది, ఆ పిల్లలు అంటే మనము విశ్వసించిన మనము రక్త మాంసములు గలవారమై, అంటే మనకి బ్లడ్ అండ్ ఫ్లెష్ ఉన్నది. దీని ప్రకారంగా మనం వెళ్తూ ఉండగా మనము మరణం యొక్క బలము గల వాడిని అనగా అపవాదిని, అతడు రక్త మాంసాలు లేవు అతడికి. ఆ యొక్క అపవాది మరణం చేత దాస్యం చేత లోబడిన వారిని విడిపించుట కొరకు, మరణము దాస్యానికి లోబడి ఉన్నాం మనము. ఆ యొక్క మరణ భయాన్ని నుంచి, ఆ దాస్యరకం నుంచి విడిపించటానికి ఆయన యేసుక్రీస్తు వారు రక్త మాంసములతో వచ్చి ఉన్నాడు. హల్లెలూయా.
ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి, ఎంత మంచి వర్డ్స్ రాస్తున్నాడో చూడండి. అసలే నేను అనుకుంటాను, నా జీవితకాలం అంతా ఊహించినా ఇంత చక్కటి వర్డ్స్ నేను రాయలేను, సిద్ధపరచలేము మనం. అంత ఘనమైన కార్యాన్ని యేసుక్రీస్తు ద్వారా జరిగించినాడని ఆ గ్రంథకర్త ఎంత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక అంత చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పిల్లలుగా మారటం చాలా ముఖ్యం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. రక్షించబడిన నీవు రక్త మాంసంతో యాత్ర సాగిస్తూ ఉండగా నీకున్న మరణ భయము, దాస్య భయం నుంచి విడుదల చేయడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని రక్త మాంసంలతో ఈ లోకానికి పంపాడు. హల్లెలూయా! వాట్ ఏ వండర్ఫుల్ స్టడీ ఇట్ ఈస్. ఎక్కడ దొరుకుతుందండి ఇంత అమూల్యమైన మాట? మనకి ప్రపంచంలో ఎక్కడ దొరకదు. నిజమే, యేసుక్రీస్తు వారు నీకు నాకు రక్షణ, ఆ యొక్క మరణ భయము, దాస్యాన్ని నుంచి విడుదల చేయడానికి ఆయన రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మీకు ఆల్రెడీ చిన్న చిన్న చిట్టి కథలు చెప్పి విని ఉంటారు. ఏమండి, ఒక చీమ, భర్త చీమ ముందుకు వెళ్తుంటే భార్య చీమ లేటుగా నడుస్తూ ఉంటుందంట. అతడు భర్త చీమవాడు వెనక్కి తిరిగి ఏమంటాడు, ఏయ్ జల్దీరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే ఆయన అది పరుగున వస్తుందట. అయితే ఈ సంభాషణ ఒక ఆయన ఇంకో వ్యక్తికి చెప్తుంటే, ఆ చీమ సంభాషణ నీకు ఎట్లా వినిపించిందయ్యా, ఎలా అర్థమైందయ్యా అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, చీమ సంభాషణ వినటానికి మనం చీమలుగా పుట్టాలి, చీమలుగా పుడితేనే చీమ సంభాషణ అర్థమవుతుంది. సో అది చిన్ని చిట్కా. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనలను, మన రక్త మాంసంతో ఉన్న మనలను విడిపించుట కొరకు, మరణము దాస్యం అనే భయం నుంచి విడిపించుట కొరకు ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడయ్యాడు. హల్లెలూయా! శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? మన బలహీనతల కొరకే. మన మరణ భయము, ఆ యొక్క బంధకాలు, దాస్యంలో ఇరికి ఉన్న నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడని అక్కడ మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాముకు ఒక స్వభావం ఉన్నది. ఏమిటి? అబ్రహాముకున్న బిరుదు ఏమిటండి? విశ్వాసులకు తండ్రి. ఎస్, విశ్వాసుల ఆ యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ద్వారా ఆయన యందు విశ్వాసాన్ని మనం వెల్లడిపరచాలి, విశ్వాసంలో డిక్లేర్ చేయాలి. నేను యేసుని నమ్ముతున్నాను, ఆ విశ్వాస స్వభావాన్ని ఆయన ధరించుకుని వచ్చి ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క స్వభావాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చి విశ్వాస పాత్రులుగా మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆ పిల్లలు అంటే మనము, విశ్వాసులు జాబితాలో ఉన్న మనము, నిన్ను నన్ను, యేసునందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను ఆయన ఆ పిల్లలుగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, ఇలాంటి గొప్ప అవకాశము ఒక యేసుక్రీస్తు ద్వారానే మనం పొంది ఉన్నాం. 17వ వచనం చదువుకుందామా? కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. ప్రతి విషయంలో కూడా తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. అంటే రక్షించబడిన వారి యొక్క సహోదరుడు, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, అలాంటి వాడుగా యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చినది. తన సహోదరుల వంటి వాడిగా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయినాడు. శరీరధారిగా రక్త మాంసాలతో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పిల్లలుగా, ఆయన సహోదరులుగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని 17వ వచనం మనం నేర్చుకుంటున్నాం. 18వ వచనం చదువుకుందామా? తాను శోధించబడి శ్రమ పొందెను గనుక. అక్కడ ఆగుదాం. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక. ఆ తర్వాత భాగం నేను మీకు ఆకారం చెప్తాను ఎందుకంటే అదే మన ముఖ్య అంశం ఈరోజు. తాను శోధించబడి శ్రమ నొందాడు. సహోదరి సహోదరుడా, ఓ విశ్వాసి, నీవు యేసునందు రక్షించబడిన నీవు శోధించబడతావు, శ్రమ నొందుతావు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఈ లోకంలో సుఖాలు, శాంతులు, సమాధానాలు ఉంటాయి అని అనుకుంటే అది అపోహ మాత్రమే.
అంటే శరీరపరంగా ఆలోచన చేస్తే అది నీకు భారంగా ఉంటుంది. కానీ యేసునందు రక్షించబడిన ఆ యొక్క రక్షణ తీసుకున్న మనము ఆత్మలో చాలా సంతోషం ఉంటుంది. దట్ ఈస్ అన్మెజరబుల్, కౌంట్లెస్ జాయ్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు తాను శరీరధారిగా రక్త మాంసంతో వచ్చిన తర్వాత ఆయన ఈ యొక్క శోధనలో వెళుతూ శ్రమ నొందెను అని రాయబడింది. శ్రమ నొందెను. సహోదరి సహోదరుడా, నీవు యాజ్ లాంగ్ యాజ్ యు బీ విత్ బ్లడ్ అండ్ ఫ్లెష్ యు హ్యావ్ టు బేర్ ద సఫరింగ్స్. శ్రమలు అనుభవించవలసిందే. అండ్ ఆల్సో యు హ్యావ్ టు ఫేస్ ద టెంప్టేషన్స్. అంటే శోధనలు మనం ఎదుర్కోవాలి. శోధనల ద్వారా శ్రమలు ఎదుర్కోవాలి. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన శోధన ఎదుర్కొంటూ శ్రమల గుండా వెళ్ళాడు అని క్లియర్గా రాయబడింది. అవును ప్రియ సోదరి సోదరుడా, తాను శోధించబడి శ్రమ పొందెను గనుక, అక్కడ వరకు ఆగుదాం. తాను శోధించబడి శ్రమ పొందాడు. ఈరోజు మనము విశ్వాసుల జాబితాలో ఉన్న నీవు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నీవు, నీకు టెంప్టేషన్స్ ఉంటాయి, నీకు శ్రమ ఉంటుంది, నీకు శోధనలు ఉంటాయి, నీకు శ్రమ ఉంటుంది. ఈరోజు వాక్య భాగము 7 విషయాలు చెప్తాను నేను. శ్రమల విషయమై, శోధన విషయమై 7 విషయాలు చెప్పి తర్వాత గనుక అనే తర్వాత మాటలో ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుందాం. 7 విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. నేను మొట్టమొదటి విషయం అంటే ఈ యొక్క విశ్వాసులను శోధకుడు శోధించటం ఆయనకు అలవాటు. విశ్వాసులనే పట్టుకుంటాడు, అవిశ్వాసుల్ని పట్టుకోడు. చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఈ లోకంలో కావాల్సిన తినడానికి, తాగడానికి, ఉండటానికి ఎవ్రీథింగ్ దే హ్యావ్. లగ్జరియస్ లైఫ్ ఉంది. వాళ్ళకు ఉండే శ్రమలు తర్వాత ఉంటాయి, కానీ ప్రస్తుతానికి వాళ్ళు లగ్జరియస్ లైఫ్లో ఉండొచ్చు. కానీ ఈ విశ్వాసికి శోధనలు కలిగినప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. శోధించబడతాం, శ్రమల్లో పడుతూ ఉంటాం. అయితే దుష్టుడు ఏ రకంగా శోధిస్తాడు అంటే వాలంటరీలీ టెంప్టేట్ చేస్తాడు, ఇంటెన్షనల్లీ టెంప్టేట్ చేస్తాడు, లేకపోతే మన అంతరంగాన్ని దెబ్బతీయటానికి టెంప్టేషన్స్ చేస్తుంటాడు. 7 విషయాలు చెప్తాను నేను, కొంచెం జాగ్రత్తగా విందాం మనం. మొదటిదిగా యోబు. యోబు ఎవరండి? ఒక నీతిమంతుడు, పాపం లేనివాడు. అంటే పాపం చేయలేదు, దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు. కానీ ఆ యోబుని విడిచిపెట్టిందా ఈ దుష్టుడు? ఏం చేశాడు? శ్రమలు అనే టెంప్టేషన్ ద్వారా టెంప్ట్ చేయబడ్డాడు. అవునా కదా? యోబు 2:7 చదువుకుందాం. యోబు 2:7 యోబు శరీరం అంతా కూడా కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. శ్రమల ద్వారా ఆ గాయాలు యోబుకి కలిగినాయి. యోబు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఆయనే నన్ను ఈ లోకానికి పుట్టించాడు, ఆయన నన్ను తీసుకెళ్తాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు, ఇట్లాంటి ప్లెయిన్ హార్టెడ్తో మాట్లాడిన యోబుని గాయాలతో దుష్టుడు శ్రమ పెట్టడానికి పర్మిషన్ తీసుకుని వచ్చి మరి శ్రమ పెడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నీవు యోబులాగా నీతిమంతుడివే ఉన్నావేమో, నీ దగ్గరికే వస్తాడు దుష్టుడు. నీ దగ్గరికే వచ్చి నిన్ను ఏ విధంగా శ్రమలు పాలు చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు గాయాలేనంట. ఎంత భయంకరమైన జీవితం అండి. ఆ శ్రమలు వచ్చినప్పుడు అంటే ఆ యొక్క దుష్టుడి యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే దేవుని విడిచిపెడతాడేమో, దేవుని దూషించి తప్పుకుంటాడేమో, ఆ ఇంటెన్షన్ దుష్టుడికి ఉంటుంది. అలాంటిది శ్రమలు పాలు చేయటానికి దుష్టుడు కంకణం కట్టుకుంటాడు. మోస్ట్ డేంజరస్ ఫెలో దుష్టుడు. సో మొదటిగా యోబుని శ్రమల ద్వారా శోధించటం మనం నేర్చుకున్నాం. రెండవదిగా చూసినట్లయితే జకర్యా 3:1 1
అక్కడ యెహోషువ అనేటువంటి యాజకుడు దూత ఆయన్ని పిలిచి సిద్ధపరుస్తూ ఉంటే దుష్టుడు దూత దగ్గరికి వచ్చి ఏం కంప్లైంట్ చేస్తాడో చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి, చూడండి, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కొరకును యెహోవా నిన్ను గద్దించును. చూడండి, అక్కడ దూత సైతాన్తో ఎక్కువ వాదన చేయటం లేదు. యెహోవా నిన్ను గద్దించును అని ఒక చిన్ని రిప్లై ఇచ్చినాడు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, దూత అంటే మనకంటే అతీత శక్తులు, అతీత వ్యక్తులు వాళ్ళు మనకంటే. అలాంటి అతీత వ్యక్తులని కూడా ఇక్కడ దుష్టుడు వచ్చి శోధిస్తా ఉన్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. ఫిర్యాదు, సాతాను ఫిర్యాదు అని రాయబడింది. ఏం ఫిర్యాదు చేస్తున్నాడు దాని కింద రాయబడ్డది. అయితే ఆ దూతకి ఈ ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూత ఆ దుష్టుడికి జవాబు చెప్పటం లేదు. దేవుడు నిన్ను దూషించును గాక అని చెప్పి తప్పుకున్నాడు. అదే నువ్వు నేనైతే కుష్టోడా, ముష్టోడా, దుష్టుడా, బుష్టుడా అని మనం తిడతాం. మనం తిట్టే తిట్లు అడిగి ఎక్కుతాయా? ఏంజల్ ఆఫ్ దేవుడి దూతే తిట్టడం మానేసి దేవుడు నిన్ను గద్దించును గాక అని చెప్పి తప్పుకున్నాడు. మనల్ని మాత్రం, దుష్టుని మాత్రం ఏవో మస్తు చెరిగేస్తా ఉంటాం, మనకు వచ్చిన నోట్లు లాంగ్వేజ్తో. అవునా? అయితే ఆ దుష్టుడు, ఆ ఫిర్యాది వచ్చి ఏమంటున్నాడంటే, యెహోషువ మలిన వస్త్రంతో ఉన్నాడు. యెహోషువ శరీరం అంతా మలిన, అదే ఆయన యొక్క స్థితి మలినంగా ఉంది అని చెప్తే అప్పుడు దేవుని దూత వెంటనే వారిని పిలిపించి ఆ యొక్క నూతన వస్త్రాలు, నూతన తలపాగా, నూతన ఆభరణాలు ధరింపచేసి ఆయన్ని అప్లిఫ్ట్ చేశారు, హెచ్చించారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సాతానుడు దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డల్ని తన ఇష్టం వచ్చినట్టు ఆయన టర్న్ చేసుకుంటాడు. దేవుడు తన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాడు. కానీ సైతాను ఫిర్యాదు వచ్చి ఏంజల్ ఆఫ్ గాడ్తో ఫిర్యాదు చేస్తుంది, ఇతడు మలినోస్తుడు, ఇతడు పాపి, ఇతడు నువ్వు ఎందుకు ఎంచుకున్నావు అని అంటే అతడికి జవాబు దూత చెప్పలేదు, కానీ దేవుడు నిన్ను గద్దించునుగాక అని చెప్పి తప్పుకుని వెంటనే ఆ యొక్క మలిన వస్త్రాలు తీసివేసి నూతన వస్త్రాలు, నూతన తలపాగా పెట్టి అతన్ని అనాయింట్ చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అవును ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను కూడా ఏదో ఒక క్రిటిసైజింగ్, ఏదో ఒక పొల్లేసి కదిపేయాలి, మార్చేయాలి. యోబుని కురుపులతో శపించింది, కురుపులతో శ్రమల పాలు చేసింది. ఇక్కడ యెహోషువ ఆయన అనాయింట్ అభిషేకిస్తూ ఉంటే ఆయన మురికివాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడని కంప్లైంట్ చేస్తున్నాడు దుష్టుడు. సో ఇదొక రకమైన కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. మూడవదిగా 1వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే అక్కడ దావీదు ప్రజాసంఖ్య రాయవద్దు అని దేవుడు మాట్లాడితే అక్కడ ప్రజల్ని ప్రజాసంఖ్య రాయించి వాట్ యు కాల్ జనాభా లెక్కలు రాయటం మొదలుపెట్టాడు. అక్కడ దేవుడు చెప్పిన మాట రాయొద్దు అని దావీదు చెప్తే, దావీదు ఎంతటి గొప్పవాడు, దావీదునే రాయి లెక్కలు, జనాభా లెక్కలు రాయి నువ్వు రాయి. ఎందుకంటే ప్రజలు ఎంతమంది మిగిలారు, మన బలం ఎంతో తెలుసుకోవాలి. దేవుడు అది హిడెన్ చేశాడు, నువ్వు రాయొద్దు అన్నాడు. కానీ దావీదుని ప్రేరేపించి ఏం చేసింది, జనాభా లెక్కలు రాయించింది. చదువుతారా? 27వ అధ్యాయము 1వ వచనం. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతుల శతాధిపతుల అను వారి లెక్కలను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది, వీరి సంఖ్య 24,000. ఆమేన్. చూడండి, లెక్క రాసేసినారు. అక్కడ ఎందుకంటే రాజుకి కొంచెం నాకు తెలిసి కాదు, ఆయన కొంచెం భయం తగులుకుంది. శత్రువులు మనల్ని ఓడిస్తారేమో, మనం పడిపోతామేమో, అసలు మన దగ్గర ఎంత ఉందో లెక్క చూసుకుందాం అని లెక్క పెట్టాడట.
లెక్క పెట్టేటప్పటికి మీకు తెలుసా, దాని కింద దేవుడు దావీదుని పనిష్మెంట్ ఇస్తాడు. 3 రకాల పనిష్మెంట్లు ఉన్నాయి. అది 3 సంవత్సరాలు, 3 రోజులు, 3 నెలలు పనిష్మెంట్ ఉంది. ఏ పనిష్మెంట్ కావాలో కోరుకో, పనిష్మెంట్ తప్పదు నీకు అని దావీదుకి హెచ్చరించాడు దేవుడు. అవును ప్రియ సోదరి సోదరుడా, దావీదు లాంటి గొప్ప భక్తుల్నే శోధించింది. చూడండి, శోధకుడు ఎలా శోధిస్తున్నాడు, ఎన్ని రకాలుగా శోధిస్తున్నాడు. ఈరోజు 7 విషయాలు, చాలా అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యోబుని కురుపులతో శోధించింది, యెహోషువని మలిన వస్త్రాలతో శోధించింది, మలిన వస్త్రాలని కంప్లైంట్ తీసుకొచ్చింది. దావీదుని జనాభా లెక్కలు రాయొద్దు అంటే రాయించి మరీ శోధించింది. దావీదుకి పనిష్మెంట్ వచ్చింది. తర్వాత చాలామంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయినట్టుగా తర్వాత భాగంలో మనం చదువుకోవచ్చు. 4వ విషయం ఇష్టంటాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ శోధకుడు ఎవరిని శోధిస్తున్నాడో చూడండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడు. ఆమేన్. చూసినారండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. కుయుక్తి వచ్చిందా ఆ సర్పానికి? దేవదూతల్లాగా వీళ్ళు మిగిలిపోతే నా పనేమి, నా గతేమి అని అవ్వని పట్టుకుంది. కుయుక్తి దానికి వచ్చింది, సైతానుడికి వచ్చి ఈ పండు ఏ పండు తినొద్దో దానికి తెలియదు. ఏ పండు తినొద్దన్నాడో చెప్పని తెలుసుకుంది. ఆ తర్వాత మాట్లాడింది. చూస్తారండి, కుయుక్తి చేత. ప్రియ సోదరి సోదరుడా, నువ్వెంత ప్లెయిన్ హార్ట్తో ఉన్నా నీ కొరకు కుయుక్తి పరచడానికి దుష్టుడు ఎవరినో సిద్ధపరుస్తూ ఉంటాడు. ఏదో రకంగా నిన్ను శ్రమింప చేయడానికి కూరుకుంటూ ఉంటాడు. ప్లెయిన్ హార్టెడ్ ఉన్న అవ్వమను కుయుక్తి చేత మోసగించి ఈ పండు తిను అన్నది. ఆ తర్వాత నాశనం ఈ లోకానికి వచ్చింది. అవును సోదరి సోదరుడా, ఎన్ని రకాలుగా సైతానుడు మనల్ని దూషిస్తాడో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. 5వ విషయానికి వస్తున్నా. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 22-31వ వచనం. అక్కడ యేసుక్రీస్తు వారు స్వయాన పలుకుతున్నాడు. చూడండి. సీమోను ఇదిగో సాతానుడు మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకుంటూ ఉన్నాడు. సీమోను ఏమనుకుంటున్నావు? మిమ్మల్ని సైతానుడు గోధుమల గింజలు జల్లిండ్లో వేసి జల్లించినట్టుగా జల్లించాలని కోరుకుంటున్నాడు. కానీ నేను మీ పక్షాన వేడుకుంటున్నాను కనుక అది తప్పిందని అంటున్నాడు దేవుడు, యేసయ్య. హల్లెలూయా. అంటే ఒకసారి మీరు గోధుమ గింజలు జల్లిండ్లో వేసి ఊపితే చూడండి ఎలా ఉంటుంది. అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా గోధుమ గింజ. అంటే ఎడాపిడ దెబ్బలు తగులుతున్నాయి అన్నమాట దానికి. అసలే తట్టుకోలేకపోతుంది ఆ గోధుమ గింజ. అలాంటిది టీజింగ్, అలాంటిది శ్రమలు నీకు తగిలించాలని దుష్టుడు ప్లాన్లో ఉన్నాడు. విశ్వాసి, ఎంతని చోట కొట్టబడతా ఉంటావు, అటు ఇటు తల్లడిల్లిపోతూ ఉంటావు. అలా చేయాలని, అలా తల్లడింప చేయటానికి ఆ దుష్టుడు నిన్ను పూనుకుంటాడు. ఎంత కష్టమండి విశ్వాస యాత్ర ఎంత కష్టం. పైకి బాగానే కనపడుతున్నాం, సోగ్గా బట్టలు వేసుకుని పౌడర్ రాసుకుని బాగానే కనపడుతున్నాం, కానీ అంతరంగంలో పోరాటం ఎంత భయంకరంగా జరుగుతుందో చూడండి. ఎన్ని రకాలుగా సైతానుడు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు, ఎదుర్కొంటూ ఉంటాడు. సైతానుడికి లక్ష్యం ఏమిటి? నిన్ను తీసుకెళ్లి నరకంలో పడేయాలి, నన్ను తీసుకెళ్లి నరకంలో పడేయాలి. వాడి లక్ష్యం అది. ఇన్ని రకాలుగా మనల్ని ఎదుర్కొంటూ ఉంటున్నాడు. మనకి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు దుష్టుడు. పక్కింటోడి సంగతి నేను మాట్లాడతలే, ఈ దేశ ప్రజల గురించి మాట్లాడతలే. వాళ్ళు ఎదుర్కోవటం అయిపోయింది. శరీర సంబంధంగా మనల్ని బాగానే ఎదుర్కొంటున్నారు, బాగానే కష్టపడుతున్నాం. ఏది పక్కింటి వాళ్ళతో, దేశ ప్రజలతో, రకరకాల నాయకులతో శ్రమలు పడుతున్నాం. కానీ ఇక్కడ అంతరంగ పోరాటం. దుష్టుడు మనల్ని గోధుమ గింజలు జల్లించినట్టుగా జల్లిడిలో వేసి అటు ఇటు తిప్పి శోధించడానికి కోరుకుంటున్నాడు. కానీ యేసయ్య వారితో ఉండి ఆ యొక్క శ్రమల్ని ఆయన రానివ్వకుండా ఆపుతున్నట్టుగా దేవుడు. అయినా కూడా వచ్చినాయి. పేతురుకి ఎన్నిసార్లు టిల్ట్ అయిపోయాడు, ఎన్నిసార్లు బొంకటం అయింది. ఆ బోట్లో కింద పడిపోతే
అక్కడ దేవుడా నేను చచ్చిపోతున్నాను, నా చేయి పట్టుకు లేపన్నాడు. కొండ మీద తీసుకెళ్లి పర్ణశాలలో పెడితే ఇక్కడ పర్ణశాల కట్టుకుని ఇక్కడ ఉందామంటున్నాడు. ఇవన్నీ కూడా పేతురు ఒరిజినల్ లాంగ్వేజ్ కాదు అది. ఆ పేతురులో దుష్టుడు చేరి ఇట్లా కనిపేస్తా ఉన్నాడు పేతుర్ని. అవును సహోదరి సహోదరుడా, మన అంతరంగంలో దుష్టుడు ఇలాంటి యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటాడు. వాటి విషయమే మనము మెళకువగా ఉండటం కొరకు ఈరోజు వాక్యం ద్వారా వింటున్నాం. 6వ విషయంలోనికి వద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4:4. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. 2 కొరింథీ 4:4 వచనం. సువార్త ప్రకాశము, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపనీయకుండగా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగు చేయుచున్నది. చూసినారండి, క్రీస్తు యొక్క మహిమ, ఆ సువార్త ప్రకాశము, వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఉన్న ఆ వారిని, ఆ ప్రచురం చేస్తుండగా వాక్య పరిచర్య జరిగిస్తూ ఉండగా ఆ ఇతరులకు, అవిశ్వాసులకు గుడ్డితనం కలుగజేస్తుందంట. దుష్టుడు ఎంత గట్టిగా పనిచేస్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు నిజ రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప విమోచన ఉంటుందని నువ్వు కంఠం విప్పి అరుస్తే అది సువార్త యొక్క ఆ యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ సువార్త రూపంలో నువ్వు ప్రకటన చేస్తున్నావు. సువార్త దేవుని యొక్క మహిమ, దేవునికి ప్రేమ, కరుణ, జాలి, కృప, దీర్ఘశాంతం అన్నది ఆ మహిమ గల థింగ్స్ ని సువార్త ద్వారా నువ్వు ప్రకటన చేస్తుంటే వారికి అర్థం కాకుండా, వారికి వినపడకుండా వారి కళ్ళకి ఏం చేస్తున్నాడు? గుడ్డితనం పెడుతున్నాడు. ఎలా శోధిస్తున్నాడో చూడండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత భయంకరంగా ఎదుర్కొంటున్నాడో చూడండి. సువార్త గాస్పెల్ని కూడా అడ్డగించుకుంటున్నాడు. గాస్పెల్కి కూడా అది ప్రకాశింపనివ్వద్దు. ఆయన మహిమ సువార్తను బయట ప్రజలకు తెలియకుండా చేయాలి అని ఆ యొక్క అడ్డంకులు చెప్పి సువార్త విషయమై గుడ్డితనం కలుగు చేసినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. 7వ విషయానికి వస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాల్లో సువార్త చెప్పే వారిని కూడా గుడ్డిపరుస్తాడట. సువార్త చెప్పే వారిని అంటే స్వార్థికుల్ని చూడండి ఎలా చెప్తున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషాన్ని ధరించుకునిచున్నాడు గనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. మళ్ళా చదవండి. ఆయన పరిచారకులు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు, వెలుగుదూత దోషాన్ని ధరించుకుంటున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఆమేన్. వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషాన్ని ధరించుకోవటం గొప్ప సంగతి కాదు. ఎందుకంటే వెలుగుదూత వేషం వేస్తున్నాడు సైతానుడు. వెలుగుదూత వేషం వేస్తున్నాడు. నిన్ను అంటే సేవకుల్ని కూడా టీజింగ్ అంటే దాన్ని ఏమంటారు, శ్రమల పాలు చేస్తున్నాడు. నువ్వు ఇంత దూరం వాక్యానికి పరిగెడతావా, నీకు ఒక అక్కడ అడ్డంకు వేస్తాడు. నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తున్నావా, నీకు ఒక అడ్డంకు వేస్తాడు. ఏమండి, బాగా ప్రార్థన చేసే వాళ్ళకి బీపీలు, షుగర్లు వస్తూ ఉంటాయి. అదొక అడ్డంకు. అది ఇంత బాగా ప్రార్థన చేస్తున్నావా, ఇంత బాగా వాక్యం కొరకు ప్రయాసపడుతున్నావా, ఎక్కడో దిగిన కాలో ఏదో ఎరగొడతా ఉంటాడు. అంటే ఇట్స్ 100%. అంటే వెలుగుదూత అలాంటి వేషాల్లో వచ్చి మనల్ని ఆ యొక్క సువార్థికులను, సువార్త కార్యాలను అడ్డంకుపరచడానికి ఆయన సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తూ ఉంటాడు. ఎంతో మందికి, కొంతమంది సువార్థికులకు కొంతమంది ధనాశ పెట్టవచ్చు, కొంతమందికి పేరు పరపతుల గురించి అనే ఇగో పెంచటం కొరకు, లేదా ఇంకా కొంతమందికి బలహీనపరుస్తాడు. దొంగ, అబద్ధ ఇటువంటి విషయాల్లో కూడా సువార్థికుల్ని మోసగించడానికి శక్తివంతంగా వెలుగుదూతగా సైతానుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, 7 విషయాలు మనం నేర్చుకున్నాం. 7 విషయాలు.
ఏమండి, సైతాను నీకు ఫుడ్ లేకుండా చేయలేదు, ఎక్కడన్నా ఉందా ఈ వాక్యము? సైతాను నీకు ఇల్లు లేకుండా చేయలేదు ఎక్కడన్నా ఉందా? సైతానుడు చేసే కార్యాలే వేరు, అవి డిఫరెంట్. ఈ లోక సంబంధమైన విషయాలకి ఎక్కడా రావాలి. నిజమే సహోదరి సహోదరుడా, 7 విషయాలు సైతాను నిన్ను నన్ను సువార్తను అడ్డుకుంటూ ఉన్నాడు. ఆయన దుష్టుడు, అలాంటి కార్యాల్లో పాల్గొంటున్నాడు. మన పాఠంలో మొదటి మాట మనం చదువుకున్నాం చూడండి. మొదటి మాట, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడుచున్న వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు వరకు చరిత్ర బాగానే నడిచింది, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన శోధించబడి శ్రమ పొందెను గనుక శోధించబడుచున్న మనల్ని సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఇది మెయిన్ పాయింట్ అండి. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా శోధించాడో శోధనలు మనం విన్నాం, కానీ ఆ శోధనలో నీకు నాకు సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ విషయం చెప్పనా మీకు? ఇప్పుడు 7 విషయాలు మనం చెప్పుకున్నాం. 7 రకాల విషయాలు, 7 రకాల వ్యక్తులు, 7 రకాల కార్యాల్లో సైతానుడు శోధిస్తున్నాడని నేర్చుకున్నాం. ఇంకొక భయం, ఇంకొక గొప్ప శోధన ఉంది. అదేంటి చెప్పనా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక గొప్ప శోధనకి అక్కడ చూపిస్తున్నాడు చూడండి. 4:1 వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు, ఇక చాలండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు అంటే యేసుని విడిచిపెట్టిందా? యేసుని కూడా శోధించడానికే వెళ్ళిందమ్మా. ఇక నీకు నేను ఎక్కడ ఉంటామమ్మా? ఎప్పుడో గాల్లో కొట్టుకుపోతాం మనం. యేసుని కూడా శోధించటానికి తయారైంది. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుట కొరకు కొండకి తీసుకుని వెళ్ళిందని రాయబడింది. ప్రియ సోదరి సోదరుడా, యేసయ్యకే తప్పలేదు శోధనలు. అయితే ఆయన శోధించడానికి మనందరికీ తెలుసు 3 విషయాలు మనకి. ఆయన్ని శోధిస్తే యేసయ్య ఎలా జయించాడు? వాక్యం చేత జయించాడు. హల్లెలూయా! వాక్యం చేత జయించాడు. అవును సోదరి సోదరుడా, అనేక శోధనలు ఇంటర్ప్రిటేట్ అది మనకి అతికిస్తూ ఉంటుంది, అనేక శోధనలు మనకు తగిలిస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? నువ్వు విశ్వాసిగా వాక్యం చేత నరకాలి, కొట్టాలి. మనకి ఆ వాక్యం అంతగా తెలియదు కనుక చేత కాదు, మన సైతాన్ని దువ్వి పక్క చేర్చుకుంటాం. కానీ యేసు ఏం చేశాడు? అతల పో అన్నాడు. ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడు. అతల పో అన్నాడు. వెంటనే దుష్టుడు పారిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడు ఆ దుష్టుని అలా జయించాడు కనుక యేసు ఇప్పుడు శోధించబడుచున్న నీకు నాకు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా! దిస్ ఈస్ ద లెర్న్, వీ హావ్ టు లెర్న్. ఈ మాట మనం నేర్చుకోవాలి. అయ్యో నేను శోధించబడుతున్నానే కాదు, నాకంటే ముందు నా యేసయ్య శోధించబడ్డాడు, ఆయన ద్వారా నా శోధన నేను జయించడానికి నాకు శక్తి సహాయం చేస్తున్నాడని నువ్వు నమ్మాలి. అవును, శోధనలో ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి. అదే ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. 15వ వచనం, 4:15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా! ప్రతి విషయంలో శోధించబడ్డాడమ్మా. యేసయ్యకి ధనాశ పెట్టి ఉండొచ్చు, నేత్రాశ పెట్టి ఉండొచ్చు, శరీరం డంబం పెట్టించాడు, అన్ని రకాలుగా ఆయన మన వలే శోధించబడ్డాడు. ఈ రోజు నువ్వు శోధించబడుతున్నావు అంటే ఏదో కొత్త పాయింట్లో నువ్వేం శోధించబడతలేదు. నీకంటే ముందు యేసయ్య శోధించబడ్డాడు, కానీ ఆ శోధనలో ఆయన జయించాడు. హల్లెలూయా! అదండి గొప్ప వాడు. ఆయన జయించాడు కనుకనే నీ రోజు నువ్వు ఇంకా అంటే ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సైతాన్ని చితకదొక్కు పడేశాడు. 2020 సంవత్సరాల క్రితం. ఈరోజు మనం పుట్టాం, మనమంతా పిల్లలం, చిన్న పిల్లలం. మనం ఇప్పుడు శోధన అనుభవంలోనికి వస్తున్నాం. అయితే నువ్వేమి ఒంటరివాడుగా ఉండి నువ్వు శోధనలు ఎదుర్కోవటలేదు కుమారుడా. నీకంటే ముందు నేను శోధించబడ్డాను, ఆ సైతాను శక్తుల్ని జయించాను కనుక నీకు సహాయం చేయటానికి
దేవుడు యేసుక్రీస్తు సమర్థవంతుడే ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నీకు నాకు శోధనలు తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు కనుక మనం యేసయ్య చెంత చేరాలి. ఒక 3 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను నేను. అయితే శోధనలు రావటం సహజం. వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో, ఎలా తప్పించుకోవాలో ఒక 3-4 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను నేను. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తుని మనము ఆశ్రయించాలి. నీకు సమస్య వచ్చిందా, నువ్వు పక్క వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పనవసరం లేదు. యేసుక్రీస్తు, దేవా నాకు ఈ శోధన వచ్చింది, ఎలా జయించాలి అని యేసుక్రీస్తుని నువ్వు అడగాలి. యేసయ్య దగ్గర పాదాలు పట్టుకుని ఏడవాలి. రెండవ విషయం, యాకోబు పత్రిక రాస్తున్నాడు 4వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. ఎదిరించటం నేర్చుకోవాలి. నువ్వు సొంతంగా ఎదిరించడం అవసరం లేదు. నీ బ్యాక్ బోన్ యేసయ్య ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు మన యజమాని ఎదుట కుక్క ఎట్లా స్టైల్ పడుతుంది? యజమాని ఉన్నాడు అనుకోండి, కుక్క స్టైల్ పడుతుంది. యజమాని లేడు అనుకోండి, అబ్బాయి దొంగని కూడా చూసి తోక ముడుచుకుని వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ లేదు. ఈరోజు మనం కుక్క లాంటి వాళ్ళమే, కానీ మన యజమాని మనకున్నాడు కనుక గట్టిగా మొరగండి. ఎస్, గట్టిగా మొరగండి దుష్టుడి మీద. వాడు వెంటనే అపవాదిని ఎదిరించుని వాడు వెంటనే పారిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఎదిరించడం నేర్చుకోవాలి. మూడవ విషయం, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11 వచనం చూసినట్లయితే, మీరు సాతాను తంత్రములను ఎరిగి మెలకుగా ఉండుడి. సాతానుడు ఎన్నో మంత్రాలు చేస్తాడు. వాటిని ఎరిగి మీరు మెలకుగా ఉండాలి. బి అలర్ట్. నిజమే ప్రియ సోదరి సోదరుడా, మనకి ఏదో ఒక యాంగిల్లో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ యాంగిల్లో దెబ్బలు తగలక మునుపు అలర్ట్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. దేవుడు హుషారుగా ఉండమని చెప్పాడు, అన్యాయం చేయమని అనలేదు. హుషారు అంటే మెలకుగా ఉండాలి. మనం మెలకుగా ఉండండి అని 3వ విషయం అక్కడ రాయబడింది. 4వ విషయం మనందరికీ తెలుసు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, ఇది కవచము, డాలు, ఇవన్నీ శిరస్త్రాణము, ఇవన్నీ శుద్ధ హృదయం గల చెప్పులు, ఇవన్నీ కూడా తొడుక్కుని అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులు కండని రాయబడ్డారు. ఒక 5-6 విషయాలు ఉన్నాయి అక్కడ, మీరు చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల వరకు. అపవాదిని 11 నుంచి 16 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, అక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఎలాగనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఏమండి, ఎవరైనా పక్కింటి ఆయన వచ్చి నన్ను గుద్దితే అది శరీర సంబంధమైన పోరాటం, కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటిది ఆ పోరాటము, వారితో మీరు పోరాడుతున్నారు. అందుకనే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. తర్వాత మీకు తెలుసు, తలకేం కావాలి, ఛాతికేం కావాలి, చేతికేం కావాలి, కాళ్ళకేం కావాలి, అవన్నీ కూడా అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ధరించుకుని దుష్టుని ఎదిరించడానికి మనము శక్తిమంతులు కావాలని ఈరోజు వాక్యం ద్వారా మనం వింటున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటి విషయం, యోబుని శోధించింది. ఏమని శోధించింది? కురుకులు, గాయాల చేత శోధించింది. తర్వాత యెహోషువని మలిన వస్త్రాలు ఉన్నాయని కంప్లైంట్ తీసుకొచ్చింది. దావీదుని ప్రజాసంఖ్య రాయవద్దన్న కాడికి రాయించి శోధించింది. తర్వాత అవ్వమ్మని కుయుక్తి చేత మోసగించింది. తర్వాత శిష్యుల్ని గోధుమ గింజలు జల్లించినట్టుగా జల్లించటానికి పూనుకుంది. అలానే సువార్త ప్రకాశాన్ని అవిశ్వాసుల మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేసి సువార్త విననీయకుండా శోధిస్తుంది.
అలానే సేవకులను, సేవక పరిచర్యలో ఉన్న వారిని సువార్తలో అడ్డంకులు చెప్పి వారిని కూడా శోధించడానికి పూనుకుంటుంది. యేసుక్రీస్తు వారిని కూడా శోధించింది. ఇలాంటిది శోధకుడు మనల్ని అటాక్ అవుతూ ఉంటే అలాంటిది వారికి సహాయం చేయటానికి యేసయ్య నీకు నాకు ఆయన గొప్ప ఆ యొక్క ఏమంటారు అభయహస్తం, నేనున్నాను మీకు అని దేవుడు చెప్పి సహాయం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఒక చిన్ని సంఘటన చెప్పి మనము క్లోజ్ చేసుకుందాం. ఒక చిన్ని సంఘటన ప్రియ సహోదరులు, ఒక సంఘటన ఏంటంటే ఒక స్టేషన్ మాస్టరు సిగ్నల్ రాంగ్ ఇస్తాడట. ఒక స్టేషన్ మాస్టరు సిగ్నల్ రాంగ్